హాయ్ ఫ్రెండ్స్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. ఇందులో మనకు 9175 పోస్టులు ఉన్నాయి. చాలా హ్యూజ్ పోస్టులు ఉన్నాయి. మన తెలంగాణ, ఏపీలో కూడా ఈ పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి 353 పోస్టులు ఉన్నాయి. ఏపీలో వచ్చేసి 504 పోస్టులు ఉన్నాయి. ఇది శాలరీ వచ్చేసి మీకు 50,000 రూపీస్ వచ్చే ఛాన్స్ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇది ఎవరు రిలీజ్ చేసిందంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ న్యూఢిల్లీ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, ఇంకా స్టార్ట్ కాలేదు. ఏప్రిల్ 20 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 19th మార్చ్ 2020 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉంటుంది. సో ఇది ఏజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీ పోస్ట్ని బట్టి ఏజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది, ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. అప్లికేషన్ ఫీజు ఉంది దీనికి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి అయితే 100 రూపీస్ ఫీజు ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్స్, ఎనీ ఫీమేల్ వారికి నో ఫీజ్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే ఫీజు లేదు కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే www.rect.crpf.gov.in అనే యూఆర్ఎల్ని సర్చ్ బార్లో టైప్ చేస్తే మీకు డైరెక్ట్ ఈ నోటిఫికేషన్ పేజ్లోకి వెళ్తారు. అక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది మీకు, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జాబ్ అని. దానిపైన క్లిక్ చేస్తే మీకు అందులో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కన్నా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో మీకు నీట్గా కనిపిస్తుంది. ఒక 4 pages ఉంటాయి, 4-5 pages ఉంటాయి. అది నీట్గా చదవండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎలాంటి టైప్స్ పోస్టులు ఉన్నాయని అందులో ఉంటుంది. ఎలిజిబిలిటీ అంటే ఎవ్రీథింగ్ ఉంటుంది. సో జస్ట్ నేను ఈ వీడియోలో మీకు ఓవర్వ్యూ మాత్రమే ఇస్తాను. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని నీట్గా చదవండి. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఉంటుంది. సో అది రన్నింగ్ అట్లా ఉంటుంది. మేల్కి ఫీమేల్కి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ హైట్ అండ్ చెస్ట్ చెక్ చేస్తారు. తర్వాత ఈ 2 క్వాలిఫై అయితేనే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది 100 మార్కులకు ఉంటుంది. అది 2 hours టైం ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంది. సో మీరు ఏమైనా తప్పు చేస్తే నెగిటివ్ మార్కింగ్ పడుతుంది. ఈ 3 మీరు క్లియర్ చేస్తే మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ ఏంటంటే మీరు అయితే వేరియస్ పోస్టులు ఉన్నాయి కదా, మీ స్పెషలైజేషన్కి ఏ టెస్ట్కి అయితే మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తారో దానికి సంబంధించిన టెస్ట్ మాత్రం దీనికి ఉంటుంది. సో తర్వాత ఈ 4 క్లియర్ చేస్తే మీకు డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ క్లియర్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న వీడియో చేసి పెడతాను. సో ఫ్రెండ్స్, అదే విధంగా ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి కూడా పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.